మైనంపల్లి హనుమంతరావు ఫ్రస్ట్రేషన్లు ఉన్నాడు కావచ్చు, ఎలక్షన్స్ ఓడిపోయిండని. ఎన్నిక ఓడిపోయిండు, ఆయనకి ఏదైనా పదవి కావాలంటే అడగొచ్చు. ముందే అక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు ఎంపీ టికెట్ల కోసం కుటుంబాల రేసులు ఉన్నాయి. బట్టి విక్రమార్క గారు సతీమణి, బట్టి విక్రమార్క గారి సోదరులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి తమ్ముడు, ముఖ్యమంత్రి గారి తమ్ముడు, జానారెడ్డి గారి పెద్ద కొడుకు. ఇది అయ్యేసరికి ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు వెనుకబడుతున్నా కావచ్చు అని ఆయన ప్రెస్ మీట్లు. పోనీ ప్రెస్ మీట్ పెడితే ఇట్లాంటి కేడీల గురించి ఇవేమన్నా మాట్లాడతారా అంటే అది కాదు. హరీష్ రావు గారిని తిడితే న్యూస్లోకి వస్తాం, కేటీఆర్ గారిని తిడితే న్యూస్లోకి వస్తాం. కేటీఆర్ గారికి కేవలం ఇంగ్లీషే వచ్చంట, సబ్జెక్ట్ రాదంట. మైనంపల్లి హనుమంతరావు ఎంత కన్ఫ్యూజ్డ్ మనిషి అంటే, ఒకసారి ఆయన ఎన్నికల అఫిడవిట్ లో BBA డిగ్రీ అని పెడతాడు, ఇంకోసారి మళ్ళా ఇంటర్మీడియట్ అని పెడతాడు. అరే పోనీ డిగ్రీయా ఇంటర్మీడియటా అని అడిగితే ఎందుకు వచ్చిన పంచాయతీ అని ఈసారి ఎన్నికల అఫిడవిట్ లో ఏ డిగ్రీ పెట్టలేదు, ఇంటర్మీడియట్ పెట్టలేదు, డిగ్రీ పెట్టలేదు. ఇంతకు ఏం చదువుకున్నాడో తెలియదు. గట్లాంటి వ్యక్తి కేటీఆర్ గారి చదువు గురించి మాట్లాడొచ్చునా? వాళ్ళ కొడుకు డాక్టర్ అనుకుంటా, ఒరిజినల్ డాక్టరో ఏం డాక్టరో మాకు తెలియదు. ట్రీట్మెంట్ ఇవ్వాలి మైనంపల్లి హనుమంతరావు అనే వ్యక్తికి, అవసరం. ఎందుకు అంటే అదే భాష మేము మాట్లాడొచ్చు. రేవంత్ రెడ్డి మాట్లాడే భాష అది మాట్లాడినందుకే ఏమైంది, బాల్క సుమన్ గారు సమాధానం చెప్పగానే కథం కేసు. గింత పిరుకోళ్ళ గారి హరీష్ రావు గారి స్థాయే కాదు. మాట్లాడకపోయినా మాట్లాడి ఆ జీవన్ రెడ్డి గారు, ఈ మైనంపల్లి హనుమంతరావు గారు అంటే ఎక్కడ వెనుకబడిపోతుర్రో, ఏమన్నా ఎమ్మెల్సీలు కావాలనో, ఏమన్నా నామినేటెడ్ పదవులు కావాలనో, ఏమన్నా మంత్రి పదవులు కావాలనో దానికోసం వార్తల్లో ఉండాలి, రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉండాలని ఇవాళ ఈ స్టంటులు చేస్తున్నారు. మేము మైనంపల్లి హనుమంతరావుకు వార్నింగ్ ఇస్తున్నాం. నీకు దమ్ముంటే ఒక్కొనివి తిరుగు, ఒక్కొనివి పో. ఎవరి మీద దాడి చేస్తావో, ఎవరి మీద మాట్లాడతావో, ఎవరి మీద సవాళ్ళు ఇస్తుంటావో ఒక్కొని మీద పో. కిరాయి గుండాలో ఎందుకు తెలుసా, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నీ భాష అస్సలు మాట్లాడరు, నీకు స్పందించరు. నువ్వు పొరుగు దండాలు వేసినా, తల కిందికి వేసి కాళ్ళు పైనకి వేసుకున్నా కూడా నిన్ను వాల్యూ ఇయ్యరు వాళ్ళు, నీ మీద స్పందించరు. ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? మీడియా టైం వేస్ట్, అందరి టైం వేస్ట్. నువ్వు నిజంగా ఏమన్నా కావాలి, నీకు ఏమైనా పదవులు కావాలంటే పో, రేవంత్ రెడ్డి కాలు మొక్కుతావో, సోనియా గాంధీ గారు కాలు మొక్కుతావో, రాహుల్ గాంధీ గారు కాలు మొక్కుతావో అట్లా తెచ్చుకో పదవులు. ఉట్టిగానే అరిసి, ఉట్టిగానే బూతులు మాట్లాడి మళ్ళా తర్వాత మేమేమన్నా మాట్లాడితే రిటర్న్లో మేమేమన్నా తిడితే పిరికొల్ల లెక్క పోలీస్ స్టేషన్లకు పోయి కేసులు పెట్టి. ఖచ్చితంగా బాల్క సుమన్ గారి విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ పిరికి పందల చేష్టలు చేస్తుంది అని అర్థమవుతుంది. ఫస్ట్ మాట్లాడింది తెలంగాణ ముఖ్యమంత్రి హర్షద్ రేవంత్ మెహతా. స్కామ్స్టరే ఆయన కూడా. ఇప్పుడు స్కాములతో అంత సోపతి పెడుతుంటే ఆయన కూడా స్కామ్స్టరే కదా. ఈ దేశానికి ఎంత పెద్ద కుంభకోణమో హర్షద్ మెహతా అందరు తెలిసిందే. తెలంగాణకు రోజు ఒక కేడీలను తీసుకొని వస్తున్నాడు, గోదీలను కేడీలను తీసుకొని వస్తున్నాడు. ఈయన కూడా స్కామ్స్టరే. వాళ్ళు అట్లా మాట్లాడితే మా వాళ్ళు ఇట్లనే మాట్లాడతారు. ఎట్లా ఆపుతాం? కార్యకర్తలను, నాయకులను ఎట్లా ఆపుతాం? అయితే నోరు మూసుకోవాలి. లేదు, మేం మాట్లాడుతున్న దాన్ని కూడా, స్పందనకు కూడా మీరు ఎదుర్కోవాలి. మళ్ళా పోలీస్ కేసులు పెడతాం ఇవన్నీ అంటే కూడా దానికి కూడా భయపడేది ఏం లేదు. తెలంగాణ సమాజం చూస్తున్నది, ఓపిక పడుతున్నాం. ఇంకా మాటకు మాట జవాబు ఇవ్వచ్చు. ఒక్క బాల్క సుమన్ గారు ఒక్క మాట మాట్లాడేసరికి ఇక మంత్రులు, కాంగ్రెస్ నాయకులు, వాళ్ళ యువజన విభాగాలు బాల్క సుమన్ గారి ఫోటో పెట్టుకొని దాని ముందు ఏదో ఇక చేస్తున్నారు ప్రయత్నాలు, చెప్పులు పట్టుకొని. ఆయన అనాల్సింది అనేసి టైం మీరే వేస్ట్ చేసుకుంటున్నారు. మీరు కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మీ వాళ్ళని కంట్రోల్ చేసుకోండి. సీఎం నుంచి మొదలు పెట్టుకుంటే మైనంపల్లి హనుమంతరావు లాంటి జోకర్లు మీ నోరు అదుపులో పెట్టుకోండి. లేకపోతే ధీటైన సమాధానం చెప్పగలుగుతాం. మేము కిరాయి గుండాలను పెట్టుకొని తిరిగాం. హనుమంతరావు 10 కార్లు వేసుకొని, సైరన్లు వేసుకొని కిరాయి గుండాలు ఉండరు. బీఆర్ఎస్కి నికార్సైన కార్యకర్తలు ఉంటారు. హరీష్ రావు గారు వెంటైనా, కేటీఆర్ గారు వెంటైనా, ఏ నాయకుని వెంటైనా ఇక్కడ కార్యకర్తలే ఉంటారు. తెగించి పోరాడతాం, గుండాగిరి చేయం, కానీ ఎక్కువ రోజులు కూడా సహించం.